పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సొంత వాహనాలు వాడు కంటే ఎక్కువ మెట్రో రైళ్లల్లా బస్సులల్లా పోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని మోడీ సార్ అన్నాడు కదా. మరి దీని గురించి మన పేర్ని నాని సార్ ఏమంటాడో మాట్లాడి తెలుసుకుందాం. దీని గురించి మాట్లాడేందుకు టైం చూసుడు ఎందుకు సారు? మోడీ గారు అనుభవజ్ఞుడు, ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంతే అంటారా సార్? నేనేదేంటంటే చెప్పండి సారు. ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. అంతే. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. ఇది పాయింటే కదా. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. అంతేగా. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. ఒక కారులో వెళ్ళండి సార్. అట్లా చేస్తే బరాబర్ పెట్రోల్ డీజిల్ వాడకం తక్కువైతది అంటారు. అంతేనా సార్? ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి చెప్పండి సారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. ఈ లెక్కన వాళ్ళ ఇల్లులు హైదరాబాద్ లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఒక్క కార్లనే ముగ్గురు పోతే పెట్రోల్ డీజిల్ వాడకం తక్కువైతది అంటారు. మీరన్న దాంట్లో కూడా లాజిక్కే ఉన్నది సార్. ఉంటున్నాయిగా.